నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ పైగా తాను గొప్ప పని చేస్తున్నానంటూ సమర్థించుకున్న యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలింది. సైబరాబాద్ పోలీసులు ఈ యూట్యూబర్పై కేసు నమోదు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు తాను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయలేదంటూ చెప్పారు సజ్జనార్. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మాత్రమే తాను పోరాడుతున్నానంటూ చెప్పారు. తమను అనుసరిస్తున్న లక్షలాది మందిని కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తప్పుదారి పట్టిస్తున్నారన్నారు సజ్జనార్. అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుందని, దేశ భవిష్యత్తును అగమ్యగోచరంలో పడేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని, అదే సమయంలో చాలామంది యువకులు తమ జీవితాలు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ల చేతిలో పెడుతున్నారన్నారు సజ్జనార్. ఈ బెట్టింగ్ యాప్స్ వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక, ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయన్నారు. బెట్టింగ్ యాప్స్తో కలిగే నష్టాన్ని గుర్తించండి. ఇది మీ వ్యక్తిగత జీవితానికి, మీ భవిష్యత్తుకు, మీ కుటుంబ శ్రేయస్సుకు, అలాగే మన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు సజ్జనార్.